రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. నెలవంక వెలుతురులో చిన్నపాటి ఊరు నిశ్శబ్దంగా నిద్రిస్తోంది. కాని ఆ ఊరికి దగ్గరలోని శ్మశానంలో ఎవరో కదులుతున్న చప్పుళ్ళు వినిపించాయి. రామయ్య, ఊర్లో మేకల కాపరి, తన మేక తప్పిపోయిందని వెతుకుతూ ఆ దారికి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. సమాధానం రాలేదు. గాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చినట్టుగా ఊపిరి తీసింది. రామయ్యకి హృదయం బిగుసుకున్నట్టు అనిపించింది. అప్పుడే అకస్మాత్తుగా ఓ సుదూరంలో తెల్లటి నడుము, పొడవైన జుట్టుతో ఒక రూపం కనిపించింది. ఆ స్త్రీ రూపాన్ని చూసిన రామయ్య ఒక్క క్షణం ఆగి, కాళ్ళు కదలించలేకపోయాడు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. అతని గుండె దడదడమని కొట్టుకోవడం మొదలైంది. రామయ్య! ఓ నిశ్శబ్దమైన పిలుపు లాంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దం అతనికి తన తల్లిదండ్రులే పిలుస్తున్నట్టుగా అనిపించింది. కాని తను తెలిసినంతవరకు తన తల్లి 40 ఏళ్ల క్రితమే చనిపోయింది. అతను వెనక్కి తిరిగి పరుగెత్తాడు. కాని పంట పొలాల్లోంచి వెళ్లే దారి పొడవునా ఎవరో తన వెంట నడుస్తున్నట్టు అనిపించింది. వెనక్కి చూసినప్పుడు మాత్రం ఎవరూ కనిపించలేదు. అతనికి కాళ్ళు ద్రవ్యంలా మారిపోయాయి. అయితే ఊరి అంచుల దగ్గరికి వచ్చేసరికి వృద్ధుడైన నరసయ్య అతన్ని చూసి, రామయ్య, ఆ దారి ఎట్లా వెళ్ళావురా? ఓ 20 ఏళ్ల క్రితం ఇంతే రోజు ఇదే చోట మంగమ్మ అనే ఆడపిల్ల మృతదేహం కనిపించింది. అప్పటినుంచి రాత్రి వేళల్లో అక్కడెవడూ వెళ్ళడు అని చెప్పాడు. రామయ్య ఆ మాట వినగానే శరీరమంతా వణికిపోయింది. అప్పటినుంచి అతను ఒంటరిగా ఎప్పుడూ రాత్రిళ్ళు బయటకు వెళ్ళలేదు. కాని అప్పటికీ ప్రతి పౌర్ణమి రాత్రి ఆ పొలాల్లోంచి నడుస్తూ ఎవరో పిలుస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంటుంది.